Welcome to Turning Point Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy app. ఇక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు ఏ సందేహాలు ఉన్నా, ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలన్నా మాకు మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. మరి ఇప్పటికీ మనకి చాలా చాప్టర్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే కొనసాగించండి. బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్. మనం ఎప్పుడైతే మనకి యాటిట్యూడ్ అనేది పాజిటివ్ వేలో వెళ్తుందో డెఫినెట్గా మనం అనుకునే గోల్ రీచ్ అవుతాం. ఇప్పుడు మనం చేసేది టైం అండ్ వర్క్. సో టైం అండ్ వర్క్ అంటేనే మనకందరికి భయం వేసేది అంటే అబ్బా టైం అండ్ వర్కా వామ్మ అనుకుంటాం. బట్ టైం అండ్ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ ఈజీగా ఉంటే క్వశ్చన్ ఎట్టన సార్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఫస్ట్ ఏమంటే టైం అండ్ వర్క్ అదేముందిలే, నాలుగు అవుతుంది, నేను చేస్తాను, ఎందుకు కష్టమవుతుంది, ఇది సులభం కాదులే అనుకుంటే సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎవర్ యాటిట్యూడ్. మన చాప్టర్ ఈజీగా ఉంటుంది అనుకుంటే ఆ యొక్క చాప్టర్ ఎంత కష్టమైనప్పటికీ అది ఈజీగా అనిపిస్తుంది. మరి ఇది చాలా కష్టం అనుకుంటే చిన్నది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఫిట్ అవ్వద్దండి, నెగిటివ్గా థింక్ చేద్దండి. రాలేదు 1-2 సార్లు చెప్పించుకుంటాం, డిస్కస్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి ఈ యొక్క చాప్టర్ మనకు మైండ్లోకి పోయిందనుకోండి, ఆ తర్వాత మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది అంతా కూడా ఎట్లుంటుందంటే ఒకే కాన్సెప్ట్, ఒకే మోడల్స్ ఉంటాయి. ఒక్కసారి యొక్క మోడల్స్ అన్ని నేర్చుకుంటే ఆ తర్వాత ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో రీజనింగ్ అనుకోండి మారుతూ ఉంటాయి. సో మైండ్తో థింక్ చేస్తూ ఉండాలి. జీకే అనుకోండి, కరెంట్ అఫైర్స్ అనుకోండి, ప్రతిరోజు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అది ఒక సముద్రం. కానీ మ్యాథమెటిక్స్లో ఎక్సలెంట్ బ్యూటీ ఏమంటే కొన్ని మోడల్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో ఒక 10-15 మోడల్స్ మాత్రం ఉంటాయి. ఆ మోడల్స్ కాదని ఇంకా పక్క మోడల్కి పోయే ఛాన్సే లేదు. మనం మ్యాథమెటిక్స్ స్టూడెంటా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని పక్కన పెట్టేసేయండి. అది దానికి అది సార్ నాట్ ఏ క్రైటీరియా అట్ ఆల్. ఏదైనప్పటికీ మనం చేసే ప్రతి చాప్టర్ కూడా బియాండ్ అయితే పోదు, 8th స్టాండర్డ్ వరకే ఉంటుంది. ఏదైనా సరే మనకు వచ్చేంత బిజినెస్ మ్యాథమెటిక్స్ కాబట్టి అంతకని బియాండ్ అయితే పోదు. దీనికి అంతా కావాల్సింది ఏమంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అదే మిత్రమా, మరి సాల్వ్ చేద్దామా? మరి క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్, దెన్ సీ హౌ టు సాల్వ్. 36 men can do a piece of work in 25 days. In how many days can 30 men do it? 36 మంది వ్యక్తులు ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేసిన 30 మంది వ్యక్తులు అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు అంటున్నారు. ఫస్ట్ గో ఫర్ జనరల్ మెథడ్, దెన్ మన యొక్క షార్ట్కట్ మెథడ్ టీపీ మెథడ్ చేద్దాం. సో ఇది టైం అండ్ వర్క్ అంతా కూడా ఎప్పుడంటే అక్కడ అది డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుందా, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే అనులోమన పదం ఉందా లేదా విలోమన పదం ఉన్నదా కనుక్కుంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మెన్ ఇచ్చారు, తర్వాత డేస్ ఇచ్చారు. సో మెన్ అండ్ డేస్ గివెన్. సో మెన్ అండ్ డేస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఉన్నాడు 36 men. సో 36 men క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ హౌ మెనీ డేస్? 25 days. మళ్ళీ ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 30 men డూ ఇట్? ఇన్ హౌ మెనీ డేస్? సో ఎన్ని రోజులు? ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 30 men డూ ఇట్? అంటే ఇక్కడ 36 మంది ఒక పనిని 25 daysలో చేస్తే మరి అదే పనిని 30 మంది ఎన్నిలో చేస్తారు? ఇక్కడ గమనించండి, మెంబర్స్ ఏమైనా తగ్గినారు. సో మెంబర్స్ తగ్గినారు అంటే మనకు పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది. సో గమనించండి, పని చేసే వాళ్ళు తగ్గితే మనకు కన్స్ట్రక్షన్ అనేది ఏమవుతుంది? లేట్ అవుతుంది. అవునా కదా? ఎక్కువ మంది ఉంటే తక్కువ రోజులు పని అయిపోతుంది, తక్కువ మంది ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది. గమనిస్తారా? ఎక్కువ మంది అయితే తక్కువ రోజులు పని అయిపోతుంది, తక్కువ మంది అయితే ఎక్కువ రోజులు పని చేస్తుంది. అంటే ఏమిది? ఇన్వర్స్ ప్రపోర్షన్. ఏమిది? ఇన్వర్స్ ప్రపోర్షన్. కాబట్టి ఇక్కడ గమనించండి, 36 menకి 25 రోజులు అయితే 30 menకి ఎంత? సో మెన్ తగ్గారు కాబట్టి డేస్ ఏమవుతుంది? పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. ఎక్కువ అంటే ఎంత? 36. ఎక్కువ బై తక్కువ 36 పెట్టాను ఇంటూ 25. నౌ 5 5s 25, 5 6 30, 6 1s 6 6 36. సో దేర్ ఫోర్ 6 into 5 ఎంత? 30 days. సో దేర్ ఫోర్ ఆ యొక్క కంప్లీట్ కావడానికి మనకు 30 days తీసుకుంటుంది. ఇది జనరల్ మెథడ్. అయితే మనకు కొన్నిసార్లు మెను రావచ్చు, డేస్ రావచ్చు, టైం రావచ్చు, ఎఫిషియన్సీ రావచ్చు, వర్క్ రావచ్చు. ఓకే, మరి మెను డేసు టైము వస్తే
ఇవన్నీ కూడా ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇంత అవసరం లేదు మనకు m1 d1 ఈజ్ ఈక్వల్ టు m1 d1 ఈజ్ ఈక్వల్ టు m2 d2. ఇక్కడ టైం ఉందనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే m1 d1 t1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 t2. ఎఫిషియన్సీ ఉందనుకోండి m1 d1 t1 e1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 t2 e2. ఇన్ కేస్ ఆఫ్ వర్క్ కేర్ షుడ్ బి టేకన్. అప్పుడు నాకు ఏమవుతుందంటే అది m1 d1 t1 బై w1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 t2 బై w2. ఇక్కడ w అంటే మీ వర్క్. సో వర్క్ అనేది మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉంటుంది, అంటే అనులోమానుపాతం ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పని జరుగుతుంది, తక్కువ మంది ఉంటే తక్కువ పని జరుగుతుంది. ఏంటిది అనులోమానుపాతం. ఎక్కువైతే ఎక్కువ, తక్కువ. కానీ మిగతా పట్టు ఎక్కువైతే తగ్గుతుంది ఎక్కుతుంది. సో కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ వర్క్ కేర్ షుడ్ బి టేకన్. అప్పుడు ఏమవుతుంది మరి చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అయితే m1 d1 t1 w2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ m2 d2 t2 w1. ఇన్ కేస్ ఆఫ్ వర్క్ కేర్ షుడ్ బి టేకన్ అంటే ఫస్ట్ పార్ట్ వర్క్ అనేది సెకండ్కి వెళ్తుంది, సెకండ్ పార్ట్ వర్క్ అనేది ఫస్ట్కి వస్తుంది అంతే. సో ఇది ఎక్కడ తప్ప ఏం అర్థం లేదు ఇంకా. సో మరి దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ యొక్క చాప్టర్ అంతా కూడా చాలా సింపుల్ అండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ సెకండ్ ప్రోడక్ట్ అంటే మొదటి లబ్ధము ఈజ్ ఈక్వల్ రెండవ లబ్ధము వేసుకుంటే మనకు ఇంత చేయాల్సిన అవసరమే రాదు. సో టైం అండ్ వర్క్ చాలా వరకు ఇట్లా డిపెండ్ ఉంటుందన్నమాట. సో మెన్ను డేసు టైం వస్తే ఏం చేసుకోవాలి, ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ప్రోడక్ట్. చాలా సింపుల్గా అయిపోతుంది ఆన్సర్ అంతే. ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు ఇది మనకేమి ఇక్కడ మెన్ ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ కాబట్టి m1. సో ఈ 36 men క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ హౌ మెనీ డేస్, ఇది d1 అవుతుంది. ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ అనుకోండి, ఇన్ హౌ మెనీ డేస్ ఇది d2 కనుక్కోలేదు. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 30 men కదా, మినిట్ ఏమి m2, 36 men డూ ఇట్ అన్నాడు. సో ఇది కూడా ఏం అవసరం లేదండి, ఇది కూడా అవసరం లేదు. గుర్తుగా మీరు ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ను ఈజ్ ఈక్వల్ అనుకోండి, మరి ఫుల్ స్టాప్ ముందు ఏమైతే ఉన్నాయో నెంబర్స్ అవన్నీ ఇంటూ వేసుకోండి. ఫుల్ స్టాప్ తర్వాత ఏమైతే నెంబర్స్ ఉన్నాయో అవి ఇంటూ వేసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టేసుకో, అయిపోయింది ఆన్సర్. సింపుల్గా అయిపోద్ది, భయం ఎందుకు. ఇక్కడ చూద్దాం మరి. సో 36 men క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ హౌ మెనీ డేస్, 25 days. థింక్ ఫుల్ స్టాప్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 30 men, 31 కాబట్టి 30 ఇంటూ మనకు ఇప్పుడు సెకండ్ హౌ మెనీ డేస్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం సింపుల్గా దీన్ని కొట్టివేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు కాబట్టి 5 5 25, 5 6 30, 6 1s 6 6 నవ్వదు బ్యాలెన్స్ 6 ఇంటూ 5 కదా అంటే ఎంత 30 ఈజ్ ఈక్వల్ ఏమి క్వశ్చన్ మార్క్ కదా. ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది కదా, ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది కదా. మరి ఏది ఈజీ, ఇదే ఈజీ కదా. ఇక్కడ మనకు కొంచెం ఆలోచించాలా. ఇక్కడ ఆ యొక్క ఆలోచన అవసరమే లేదు. ఫుల్ స్టాప్ నిజీకుండా అనుకో, ఫుల్ స్టాప్ కూడా ముందు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇంటూ చేసాయి, ఈవేళ తర్వాత నెంబర్స్ ఇంటూ చేసాయి, చివరి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసాయి, ఆన్సర్ అయిపోయింది, ఫినిష్. వర్క్ ఉంటే మాత్రం కేర్ తీసుకోండి. మరి వర్క్ని ఎట్లా కనుక్కుంటాం, వాళ్ళు 10 pages టైప్ చేసినారు, వర్క్ జరిగింది. అక్కడ వాళ్ళు 20 minutes గోడ కట్టినారు, వర్క్ జరిగింది. వాళ్ళు 5 kilometers రోడ్డు వేసినారు, వర్క్ జరిగింది. అటువంటిది మాత్రమే మనం వర్క్గా తీసుకుంటాం. మిగతా అన్నీ కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని ఈజ్ ఈక్వల్ ఫుల్ స్టాప్ వరకు ఇంటూ ఇష్టును ఫుల్ స్టాప్ ఈజీ కూడా అనుకో, తర్వాత అంతా ఇంటూ వేసుకొని చివరి క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే. సో ఇక మీద ఎప్పుడైనా సరే వస్తే మీరు ఏం చేయాలటువంటి లెక్కలంటే ఏం ఆలోచించమాకండి, ఎంత గుడ్డిగా ఏం చేసుకోవాలి మనం. 36 men క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ హౌ మెనీ డేస్, 36 men 25 days అయిపోయిందా. ఇక ఫుల్ స్టాప్ ఈజీ కూడా అనుకున్నామా. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 30 men అన్నాడా, నాకు 30 ఉందా, క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటామా, అయిపోయింది. సో 6తో 6 5 30, 6 6 36, 5 1s 5 5s. సో 6 into 5 ఎంత 30 ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతే అయిపోయింది. సో ఇక మీద మనం ఇట్లే చేస్తాం. ఓకేనా, ఫాస్ట్ అయిపోద్ది. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. If a job is to be completed in 10 days, if requires 270 persons, if 180 persons take up the same job, they will finish it in how many days అంటున్నాడు. ఓకే, ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయాలని అనుకుంటే 270 మంది వ్యక్తులు అవసరం.
అదే పనిని 180 మంది వ్యక్తులు పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మనకి ఏముంది మిత్రమా? మెన్ ఉందా, డేస్ ఉందా? మెన్ ఉందా, డేస్ ఉందా? ఏమి ఇక్కడ? ఇఫ్ ఏ జాబ్ ఈజ్ టు బి కంప్లీట్ ఇన్ 10 days, ఏముంది నాకు? డేస్ ఉందా? ఇట్ రిక్వైర్స్ హౌ మెనీ పర్సన్స్? 270 persons. ఇట్ రిక్వైర్స్ హౌ మెనీ పర్సన్స్? 270 persons. అంటే ఇక్కడ నాకేముంది? మెన్ ఉంది, డేస్ ఉంది. ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ అనుకో. ఇఫ్ 180 persons, మళ్ళీ నాకేముంది? పర్సన్స్ ఉందా? 180 persons టేకప్ ద సేమ్ జాబ్, దే విల్ ఫినిష్ ఇట్ హౌ మెనీ డేస్ అన్నాడు. సింపుల్. మెన్ డేస్ ఉందా? ఏం చేయాలా? ఇఫ్ ది మెన్ అండ్ డేస్ ఉంటే సింపుల్గా ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ అనుకో. మరి ఏం నాకు ముందు 10 ఉంది, 270 ఉంది. ఓకే, 10 into 270 ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది. తర్వాత నాకేముంది ఇక్కడ? 180 persons టేకప్ ద సేమ్ జాబ్, దే విల్ ఫినిష్ ఇట్ హౌ మెనీ డేస్. సెకండ్ పార్ట్ ఎప్పుడైతే మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం. సో 180 ఇంటూ, ఓకే, 180 ఇంటూ క్వశ్చన్ మార్క్, 180 ఇంటూ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సింపుల్ అంతే. థింకింగ్ గింకింగ్ ఏం అవసరంలా. ఓకేనా? నా ఎప్పుడైనా సరే మనం ఈక్వల్ అప్పటిని పట్టేసుకోవచ్చు. 0 0 క్యాన్సల్. ఓకే, 9తో 9 2s 18, 9 3s 27, 2 1s 2 5s. నువ్వు వాట్ ద బ్యాలెన్స్? 5 into 3 ఎంత? 5 into 3 ఎంత? 15. 15 is the right answer. So if 180% take up the same job, they will finish. ఎంత రోజులు పడుతుంది నాకు? 15 days పడుతుంది. ఎంత డేస్ పడుతుంది? 15 days పడుతుంది. సింపుల్ మిత్రమా, చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఇనిషియల్గా మనకు ఒక సైకలాజికల్ ఒక భయం, టైం అండ్ వర్క్ ఒక సైకలాజికల్ ఒక భయం. ఒక్కసారి ఆ చాప్టర్ బాగా నేర్చుకుంటే ఆడుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది మైండ్. మనకు మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా ఆ యొక్క థాట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు టైం అండ్ వర్క్ అనేది కష్టమని మీరు బయటకు రామాకండి. ఓకే, నో కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. 32 men can do a piece of work in 15 days, working 6 hours a day. In how many days will 40 men finish it if they work 8 hours a day? 32 మంది. ఓకే, 32 మంది ఏం చేస్తున్నారు? సో 32 మంది ఒక పనిని రోజుకు 6 గంటల వందల పని చేస్తూ 15 రోజుల్లో పూర్తి చేసిన 40 మంది మనుషులు రోజుకు 8 గంటల ప్రకారం పని చేస్తే ఆ పని ఎన్ని రోజులకు పూర్తి అవుతుంది అంటున్నాడు. అంటే ఇంతకుముందు క్వశ్చన్ కంటే కొంచెం అడ్వాన్స్ వెళ్ళిపోయాడు ఇక్కడ. కానీ మనకేముంది ఇక్కడ? హియర్ మెన్ ఉంది. మనకేముంది? మెన్ ఉంది. వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏముంది మనకు? పీస్ వర్క్ ఇన్ 15 డేస్ ఉంది. ఇంకేముంది? వర్కింగ్ 6 hours a day. టైం కూడా ఇచ్చాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 40 men ఫినిష్ ఇట్ ఇఫ్ దే వర్క్ 8 hours a day? నాకేముంది ఇక్కడ? మెన్ ఉంది, 8 hours టైం ఉంది, హౌ మెనీ డేస్ అన్నాడు. ఇక్కడ ఎక్కడ సరే నాకు వర్క్ ఉందా? వర్క్ అంటే ఏమి? గోడ కట్టినారు, రోడ్డు వేసినారు, బొమ్మలు ఒక 50 బొమ్మలు తయారు చేసినారు, 10 పేజీలు టైప్ చేసినారు అంటే వర్క్ జరిగినట్లు. అది లేకుండా లేదు. ఇక్కడ మనకేముంది? మెన్ ఉంది, డేస్ ఉంది, టైం ఉంది. సో మెన్కు డేస్కు టైంకు ఏం రిలేషన్ ఉందంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే విలోమానుపాతం ఉంటుంది. ఒకటి పెరుగుతుంటే కూడా తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ప్రోడక్ట్. వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ హియర్? ఏమైతే నెంబర్స్ ఉన్నాయో ఒకటే గుర్తు పెట్టుకో మిత్రమా. ఫుల్ స్టాప్కు ముందు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇంటూ చేసి పడేసాయి. ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ అనుకో, ఆ తర్వాత వచ్చిన నెంబర్స్ అన్నీ ఇంటూ చేసి పెట్టి క్వశ్చన్ మార్క్ తెలియచేసి అయిపోయింది ఆన్సర్. నౌ 32 ఇంటూ నెక్స్ట్ ఏముంది? 15 ఇంటూ నెక్స్ట్ ఏముంది? 6. ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ టు అనుకో. హౌ మెనీ డేస్ విల్ 40 men? 40 ఇంటూ ఏముంది? 8 ఇంటూ క్వశ్చన్ మార్క్. అంతే, వెరీ సింపుల్. కష్టపడిన అవసరం లేదు. నౌ 8 1s 8 4s 4 1s 4 10s. ఓకే, ఇక్కడ ఇంకా 5తో 5 2s 5 3s 2 1s 2 3s. సో 3 into 3 ఎంత? 9 is the right answer. సో 9 is the answer. కష్టంగా ఉందా? లేదు కదా. భయం ఫస్ట్ వదిలేసాయి. భయపడేంత వరకు భయపడిస్తూనే ఉంటాయి. టైం అండ్ వర్క్ అనేది పెద్ద కష్టం కాదు, ఈజీనే. డోంట్ వరీ అబౌట్ దట్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే. క్వశ్చన్ నెంబర్ 4. If 16 men can build a wall of 52 meters long in 25 days, working 8 hours a day. In how many days can 64 men build a similar wall of 65 meters long, working 10 hours a day?
ఇది కొంచెం అడ్వాన్స్గా చేయడం జరిగింది. ఓకే, 16 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల వందల పని చేస్తూ, మెన్ ఉన్నారు ఇక్కడ, డేస్ ఉంది అక్కడ, టైం కదా, గంటలు టైం ఉంది, పని చేస్తూ 52 మీటర్ల పొడవుల గోడను కట్టినారు. అంటే ఏమదే వర్క్, ఏమదే వర్క్. గోడను 25 రోజుల్లో అంటే మీ డేస్ ఇచ్చినాడు, పూర్తి చేసిన అడిగైపోయింది ఒకటి. 64 మంది వ్యక్తులు రోజుకి 10 గంటల వందల పని చేస్తూ 60 మీటర్ల పొడవు గల గోడను కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది చూసారా? కొంచెం కొంచెం పెంచుతూ పోతున్న ప్రాబ్లం. నన్ను ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమన్నాడు, మెన్ను డేస్, తర్వాత మనకు మెన్ను డేస్ టైం వచ్చింది. ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ మెన్ను ఉంది, 50 మీటర్స్ లాంగ్, ఏమిది వర్క్ ఉంది, డేస్ ఉంది, టైం ఉంది. సో మెన్, వర్క్, డేస్, టైం. ప్లీజ్ రిమెంబర్, వెనెవర్ దెర్ ఇస్ ఎ వర్క్ కేర్ షుడ్ బి టేకెన్. వర్క్ ఇచ్చినాడంటే మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి వర్క్ సెకండ్కి వెళ్ళిపోవాలా, సెకండ్ది ఫస్ట్కి రావాలా. అంటే మనకి ఏం ఫార్ములా యాక్చువల్గా మనం ఉండేది, M1 D1 T1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 T2. ఎప్పుడు ఇది మెన్ను డేస్ టైం ఇస్తే, ఎఫిషియన్సీ ఇస్తే E1 ఈజ్ ఈక్వల్ టు E2 అవుతుంది. అట్లా కాకుండా వర్క్ ఉంటే M1 D1 T1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 T2 W1. చూసారా? అంటే ప్లీజ్ రిమెంబర్, ఇన్ కేస్ ఆఫ్ వర్క్ కేర్ షుడ్ బి టేకెన్. ఫస్ట్ పార్ట్ వర్క్ను సెకండ్ దాన్ని రాసుకోవాలి, సెకండ్ పార్ట్ వర్క్ను ఫస్ట్ దాన్ని రాసుకోవాలి. ఎందుకంటే వర్క్ అనేది డైరెక్ట్ ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి. గుర్తా మరి నవ్వు. సో ఇప్పుడు నా చేద్దాం, 16 ఉందా, 16 ఇంటూ మళ్ళీ ఏముంది 52 ఉంది కదా, ఇక్కడ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వర్క్ కాబట్టి దాన్ని ప్లస్ సెకండ్ వర్క్ రాసుకుంటాం. ఏది సెకండ్ వర్క్? ఇక్కడ నాకు 64 మీటర్స్ బిల్డ్ చేసి సిమిలర్ వాల్ ఆఫ్ ఎంతకు ఉంది, నాకు 65 మీటర్స్ ఉంది. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్, ఇన్ కేస్ ఆఫ్ వర్క్ కేర్ షుడ్ బి టేకన్. ఇక్కడ 50 మీటర్స్ లాంగ్ ఉంది, ఇది W1, ఇక్కడ నాకు మళ్ళీ నాకు 64 మీటర్స్ లాంగ్ ఉంది, ఇది నాకు W2. ఇప్పుడు మనకి చేయాల్సిన పని ఏమంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలంతే. వర్క్ ఉంటేనే, లేదంటే ఏం అవసరం లేదు, వర్క్ ఉంటేనే ఈ రెండు ఇంటర్చేంజ్ చేసేయండి. అంటే 52 ప్లస్లో మనకు 65 రావాలి, 65 ప్లస్ నాకు 52 రావాలి, అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు. సో చేద్దాం మరి. సో 16 ఇంటూ ఏం చేయాలి, మనం 16 రాసినాం, ఇక్కడ నాకు 50 ప్లస్ మనం 65 రావాలి. 65 ఇంటూ 25 ఇంటూ ఏముంది కాగా 8 ఉంది, 8 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 64 మెన్కి మెన్ చేంజ్ ఏం లేదు, 64 మెన్ ఇంటూ సిమిలర్ వాల్ ఆఫ్ 65 మీటర్స్ లాంగ్ అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉంది 52. ఓకే, 52 ఇంటూ ఏమన్నా 10 అవర్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్. కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? ఏం లేదు కదా. సో వర్క్ ఉంటే ఫస్ట్ వర్క్ను సెకండ్ దాంట్లో వేసే, సెకండ్ వర్క్ను ఫస్ట్ తెచ్చుకొని వేసుకో, అంతే. ఇప్పుడు ఏం చేద్దాం మనం, టేక్ ద క్యాన్సిలేషన్. ఓకే, సో 61 16 4s. ఓకేనా, అయిపోయింది. మళ్ళా 5తో కొడదాం, లేదంటే 5తో 5 5 25 5 2s. ఓకేనా, 2 1s 2 4s. మళ్ళీ ఉంది ఇప్పుడు 4 ఉందా, 4 1s 4 3s. మళ్ళీ 31 13s 13 5 65. ఏమిది మరి ఇక్కడ 5 ఇంటూ 5 ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు ఏమిది మరి ఇక్కడ 4 ఇంటూ క్వశ్చన్ మార్క్. మనకు కలిసిందేమి, వీ వాంట్ క్వశ్చన్ మార్క్ కావాలి మనకు. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ప్లస్ బై అవుతుందా 25/4. సో 25/4 ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, కమ్ ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 4 6 ఎంత 24 ఎంత బ్యాలెన్స్ ఇంకా 1/4. వాట్ ఇస్ ద ఆన్సర్ 6 1/4. వాట్ ఇస్ ద ఆన్సర్ 6 1/4 అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దామా? ఎస్, ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా సరే మనకు
వర్క్ ఉంది అంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క వర్క్ను ఫస్ట్ పార్ట్ వర్క్ను సెకండ్లోకి, సెకండ్ పార్ట్ వర్క్ను ఫస్ట్లోకి మార్చుకుంటే సరిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ ఎంత? 16 ఇంటూ ఏమి నాకు 50 మీటర్స్ లాంగ్ కట్టినాడు, లాంగ్ అన్నా దే మేడ్ ఏ టైస్ అన్నా అటున్నప్పుడు అది వర్క్ భావించండి. సో ఇక 52 ప్లస్లో ఇది రెండు ఇంటర్చేంజ్ చేసుకుంటాయి. ఎంత? 65 ఇంటూ ఇంకేమన్నా నాకు ఇక్కడ 25 ఉంది, 25 ఇంటూ ఇంకేమన్నా ఇక్కడ 8 అవర్స్ ఉంది, 8 ఈజ్ ఈక్వల్ టు దీనిలో నాకు ఏముంది? హౌ మెనీ డేస్? 64 men ఉంది, 64 men ఉంది ఇంటూ బిల్డ్ సిమిలర్ వాల్ ఆఫ్ 60 మీటర్స్ లాంగ్, ఇది మార్కోవాలా అంటే 52 వస్తుంది ఇక్కడ. 52 ఇంటూ 10. ఓకే, సో ఇక్కడ కొన్ని రాసుకోండి, ఇక్కడ ఒక పట్ల మళ్ళీ రాసుకోండి. ఇక్కడ 1 సెకండ్ కొంచెం నాకు గ్యాప్ ఇక్కడ రాసుకోండి. ఓకే రాసమ్మా. ఓకే 16 ఇంటూ 52 బదులు 65 రాసుకుంటాం. 65 ఇంటూ మళ్ళీ 25 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు రెండో ప్లాట్ వస్తుందా? ఇన్ హౌ మెనీ డేస్ ఫుల్ స్టాప్ ఏమనుకున్నాం? ఈజ్ ఈక్వల్ అనుకోండి చెప్పడం జరిగింది కదా. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 64 men ఏమన్నా 64 ఇంటూ 64 men బిల్డ్ ఏ సిమిలర్ వాల్ ఆఫ్ 65 మీటర్స్. చూడండి మార్కులో వర్క్ కదా. సో 65 అక్కడ వెళ్ళిపోయింది, అక్కడ ఇక్కడ వస్తుంది 52 ఇంటూ వర్కింగ్ 10 hours ఇంటూ 10 ఇంటూ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకే చూసారా? ఇప్పుడు కొట్టేయడం అంతే. ఓకే, సో ఫస్ట్ కొడదాం. మీకు ఏది నచ్చింది కొట్టుకోండి. 16 16, 16 64, 4 1s 4 2s, 2 1s 2 5s 10, 5 1s 5 5 25. మళ్ళీ ఇక్కడ నాకేముంది? ఇంకా 65 ఉంది, ఇక్కడ 50 ఉంది. ఓకే 65 తింటే 13తో 14 65, 14 52. షూర్ ఈజ్ ఈక్వల్ ముందు నాకేమైంది? ఇంకా 5 ఇంటూ 5 మిగిలిందా? సో 25 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నాకేముంది కదా 4 ఇంటూ క్వశ్చన్ మార్కా, 4 ఇంటూ క్వశ్చన్ మార్కా. మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్ మార్క్ కదా. సో క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ 4 ఇక్కడ రావాలి కదా. అంటే మీ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇంటూలో 4 ఇట్లా బై 4 అవుతుందా? 25/4. సో మరి ఎప్పుడైనా సరే 25/4 అంటే ఇంప్రాపర్, అంటే అపక్రమ భిన్నం. అంటే ఏమంటే పైన పెద్దది కింద చిన్న నెంబర్ ఉంటే దాన్ని అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ అంటాం. సో ఈ యొక్క ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్, అంటే మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి, మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలా. సో 4 24, 4 6 24. వాట్ ఇస్ బ్యాలెన్స్? 1. సో 1 ఉంది. సో 1/4. వైట్ ఇస్ మై ఆన్సర్ 6. 1/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సో పెద్ద కష్టం కాదు, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ 30 laborers working 5 hours a day can make, please remember, can make 300 meters long road. ఏంటిది? వర్కా in 32 days. How long will it take 20 laborers to make the 100 meters long? ఇదేంటిది? వర్క్. ఇది కూడా ఏంటిది? వర్క్. 100 meters long road working 8 hours a day. సిమిలర్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 4. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ మనకు లేబర్స్ అండ్ మెన్ ఇచ్చాడు, 5 hours అండ్ టైం ఇచ్చాడు, కానీ వర్క్ ఇచ్చాడు అండ్ డేస్ కూడా ఇవ్వడం జరిగింది. రెండో దాంట్లో కూడా మనకి ఏమి ఇచ్చాడు? హౌ లాంగ్ అంటే ఎంత టైంలో అడుగుతున్నాడు, ఎంత టైం పడుతుంది. 20 laborers మెన్ ఇచ్చాడు, 100 meters లాంగ్ అది వర్కింగ్ 8 hours a day. ఓకే హౌ లాంగ్ ఎన్ని రోజులు పడుతుంది. ఓకే ఇక్కడ మనకి ఉండేదేమంటే మెన్ ఉన్నారు, టైం ఉంది, డేస్ ఉంది, వర్క్ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మనకు అన్నీ అనవసరం. వర్క్ ఉందా లేదా, వర్క్ ఉంటే ఫస్ట్ వర్క్ లాస్ట్కి పోతుంది, లాస్ట్ వర్క్ ఫస్ట్కి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్ని ఈజీ గోల్డ్ అనుకోండి అంతే. ఓకే మరి చేద్దామా? ఓకే సో హియర్ దే హ్యావ్ గివెన్ 30 laborers ఇంటూ 5 hours, 5 hours ఇంటూ 300 minutes లాంగ్ వర్క్ కదా. అప్పుడు మనం ఫస్ట్ది లాస్ట్ ముందు రాసు అంటే ఏమి 300 దాంట్లో ప్లస్ మనం ఏరాలా 100 రాసుకోవాలా. 100 ఇంటూ ఇంకేముంది నాకు 32 ఉంది. 32 ఈజ్ ఈక్వల్ టు రెండో పార్ట్ వస్తుందా? హౌ లాంగ్ విల్ టేక్ 20 laborers టు మేక్ ద 100 minutes లాంగ్. టైం కదా మార్చుకోవాలా, టైం ఇది వర్క్ కదా మార్చుకోవాలా. 100 ప్లేస్లో 300 ఇంటూ 8 hours ఇంటూ క్వశ్చన్ మార్క్ అంతే. మరి
ఏమి చేయడం లేదు మిత్రమా. వర్క్ను మాత్రం ఏం చేస్తున్నాను, ఫస్ట్ వర్క్ను రెండో దాంట్లోకి, రెండో వర్క్ను ఫస్ట్లోకి రాసుకుంటున్నా. ఏం చేయాల్సిన అవసరమే లేదు. గుడ్డిగా ఫుల్ స్టాప్ నిజగోల్డ్ అనుకో, కొట్టి పడేసి అంతంగా కొడదామా మరి. ఓకే, 8 1s 8 4s, 4 1s 4 5s, ఇక్కడ 2 0s, ఇక్కడ 2 0s క్యాన్సల్, 3 1s 3 10s, ఇంకా 5 ఉందా, 5 1s 5 2s. నో, వాట్ ఇస్ ద బ్యాలెన్స్? సో 2 into 5 ఎంత, 10. 10 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. వాట్ ఇస్ మై ఆన్సర్? 10 days. వాట్ ఇస్ మై ఆన్సర్? 10 days. సో మై ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 10 days. సి, చూడ్డానికి అంత పెద్దదిగా ఉంది కానీ సాల్వ్ చేస్తే మాత్రం చాలా చిన్నది అయిపోతుంది. భయపడకాకండి. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నన్ను కూడా నమ్మద్దు, ఎవరు నమ్మకాకండి. సో ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఎవడైతే వాడిని ప్రేమించుకుంటాడో, ఎవడైతే వాడిని నమ్ముకుంటాడో, ఖచ్చితంగా అతను జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా వస్తాడనమాట. దాంట్లో ఎటువంటి డోకా లేదు, ఇది సత్యం. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6. A can do a job in 20 days and B in 30 days. In how many days can they finish it if they work together? ఇది సెకండ్ మోడల్. ఇంకా ఏమంటాడు? ఏ క్యాన్ యూ డూ ఏ జాబ్ ఇన్ 20 days. ఏ అని ఒక వ్యక్తి ఒక పనిని 20 రోజులు పూర్తి చేస్తాడు. అండ్ బి ఇన్ 30 days, అదే పని బి అనేవాడు 30 రోజులు పని చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ దే ఫినిష్ ఇట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. కానీ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఆ పని పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఓకే, సో ఏ టేక్స్ హౌ మెనీ డేస్? ఏ టేక్స్ హౌ మెనీ డేస్? 20 days. ఒక పని ఏకి ఇస్తే బట్ 20 daysలో పని చేస్తాడు. అదే వర్క్ని బీకి ఇస్తే ఎన్ని రోజులు చేస్తాడు? ఈ టేక్స్ 30 days, బీ నుండి 30 రోజులు. ఇద్దరూ కలిస్తే అన్నాడు, ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు అయిపోతుంది అని మిత్రమా. ఏమన్నాడు? ఒక పనిని ఏ అనే వాడికి ఇస్తే 20 daysలో చేస్తాడు. అదే బీకి చేస్తే 30 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి పని చేస్తే, ఇద్దరు కలుపు ఎందుకడా 20నా? సో ఏ ప్లస్ ఎంత 20నా? 20 + 30 ఎంత? 50 days. అంటే ఏ అనేవాడు కలిసి పని చేస్తే 20 days పడితే, బి అనేవాడు 30 days పడితే, ఇద్దరు కలిసి 50 రోజులు పడుతుంది. ఏంది ఇది నిజమేనా? ఏకి 20 days పట్టింది, బిగ్ 30. ఇద్దరు కలిసి తక్కువ పట్టాలి కానీ ఏమంటుంది? నాకు ఎక్కువ రోజులు పట్టింది. అటు ఏం చేస్తాం మనం? నేను ఒకరిని పెట్టుకుంటా అంటే మనం ఏదో తప్పు చేసాం, లాజిక్ అది మిస్ అయిపోయింది కదా. ఎందుకంటే ఏకి చేస్తేనే 20 days, బి కొంచెం స్లో వర్కర్ కాదు 30 days. ఇద్దరు కలిసి పని చేస్తే డెఫినెట్గా తక్కువ రోజులు పట్టాలి కానీ ఇక్కడ నాకు ఎక్కువ పట్టిందంటే నేను చేసింది తప్పు. సో ఇది రాంగ్ మెథడ్. ఎప్పుడైనా సరే టైం అండ్ వర్క్ అనేది ఇన్వర్స్లో ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇక డేస్ను డైరెక్ట్ కూడకూడదు, వాటి యొక్క ఇన్వర్స్తో కూడుకోవాలా. సో ఏ టేక్స్ హౌ మెనీ డేస్? 20 days. సో ఏ టేక్స్ 20 days కాబట్టి ఏ అనేవాడు 20 days తీసుకుంటే మనకు కావాల్సింది ఏమంటే అతను 1 day వరకు నాకు కావాలి. సో ఏస్ 1 day వరకు నాకు కావాలి అంటే ఏమి? సో ఏ 1 day వరకు ఎంత? 1/20. 2 రోజులు మళ్ళీ 1/20 చేస్తాడు, 3 రోజులు మళ్ళీ 1/20 చేస్తాడు. అటు ఎన్ని రోజులు చేస్తాడు? అటు 20 times చేస్తాడు. అంటే ఇప్పుడు ఎల్సీ ఎంత నాకు 20 అవుతుంది. 1 + 1 + 1 అంటే ఎంత? 20 times కాబట్టి ఎంత? 20/20 అంటే ఎంత అమ్మా? 1 అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. సో ప్లీజ్ రిమెంబర్, ఏ టేక్స్ 20 days మీన్స్ ఏస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/20 అని అర్థం. ఇన్ ద సేమ్ వే బి టేక్స్ 30 days మీన్స్ బీస్ 1 day వర్క్ ఈజ్ 1/30 అని అర్థం. ఇప్పుడు మనం కూడాల్సింది ఏస్ 1 day వర్క్ ప్లస్ బీస్ 1 day వర్క్ కూడాలి తప్పితే ఈ విధంగా మనం కూడకూడదు. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్, దేర్ ఫోర్ ఏ టేక్స్ హౌ మెనీ డేస్? 20 days. కానీ మనకు కూడాల్సింది ఏ డైరెక్ట్ వర్క్ కాదు, ఏస్ 1 day వర్క్ కూడుకోవాలా. ఇన్ ద సేమ్ వే బీస్ 1 day వర్క్ ఈజ్ 1/30 మీన్స్ బీస్ 1 day వర్క్ ఈజ్ 1/30. నౌ కంబైన్డ్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలా? ఏస్ 1 day వర్క్ ఎంత? 20 కదా. అంటే 1 day వర్క్ ఎంత? 1/20. దెన్ వాట్ ఈస్ బీస్ 1 day వర్క్? 30 days మీన్స్ 1/30. దెన్ వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 20 and 30? ఎల్సిఎం ఎంత అనుకో? 60 ద ఎల్సిఎం. ఇప్పుడు 20 అనేది ఎన్నిసార్లు తీసుకుంటుంది? 23 60. 3 సార్ల 3 1s ఎంత? 3 ప్లస్ 30 హౌ మెనీ టైమ్స్? 32 సార్
2 times of ఎంత 2 సో ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 ఎంత 5 సో 5/60 నా ఇది 5/60 భిన్నంలో ఉంది కదా కొట్టాలి కదా 5 1s 5 2s అంటే ఏమి a + b వన్ నెంబర్కి ఎంత a + b వన్ నెంబర్కి 1/12 అని అర్థం అంటే ఏమి a టేక్స్ 20 days మీన్స్ వాట్ ఈస్ వన్ డే వరకు 1/20 చెప్పినామా మరి ఇద్దరు కలిసి వన్ డే వరకు ఎంత 1/12 అంటే ఇద్దరి యొక్క వన్ డే వరకు 1/12 అంటే దట్ వర్క్ కంప్లీట్ హౌ మెనీ డేస్ 12 days అని అర్థం దట్ ఈజ్ 12 days సో ఆన్సర్ మనకు 12 days అంటే మనం ఏం చేస్తున్నాం వాడు ఫస్ట్ మనకి ఏమిది ఇచ్చాడో 20 days అంటే మనం ఏం చేయాలి దానికి ఇన్వర్స్తో యాడ్ చేసుకొని చివరికి మనకి ఇన్వర్స్ మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మన దాంట్లో మనం మార్చుకోవాలి ఇది పెద్ద కష్టమేం కాదు భయపడకాకండి మరి ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని షార్ట్ కట్ కూడా చేయబోతున్నాం ఒకసారి చూద్దాం మరి ఏ క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ 20 days అండ్ బి ఇన్ 30 days ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ దే ఫినిష్ ఇట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ సో ఏ అనేవాడు 20 days తీసుకుంటాడు బి అనేవాడు అదే వర్క్ చేయాలని 30 days తీసుకుంటాడు అయితే ఇద్దరు కలిసి పని చేస్తే ఆ యొక్క పని పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు ఎప్పుడైనా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే a + b వన్ డే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది a + b వన్ డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే వర్క్ ఆఫ్ ఏ ఎంత 1/20 వన్ వర్క్ ఎంత 1/30 ఏమిది a + b వన్ డే వర్క్ అనమాట సో వాటి ఎల్సిఎం 0 కామన్ కదా 2 and 3 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 2 3 ఎంత 60 ఇది ఎల్సిఎం సో 20 days how many times 23 times 30 days 32 times సో 3 + 2 ఎంత 5/60 అంటే ఎంత 5 1s 5 12s అంటే ఎంత 1/12 సో 1/12 అనేది ఏమి a + b వన్ డే వర్క్ అనమాట మరి a + b వన్ డే వర్క్ 1/12 అయితే ఫుల్ డే వర్క్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నాకు దట్ ఈజ్ 12 days అవుతుంది 12 days అవుతుంది సార్ నాకు ఎందుకు తలనొప్పి అవసరం లేదనుకుంటే ప్లీజ్ రిమెంబర్ ఇద్దరు వ్యక్తులు ఏ ఇండివిజువల్ వర్క్ ఇచ్చినాడు బి ఇండివిజువల్ వర్క్ ఇచ్చినాడు ఇచ్చి ఇద్దరిని కమెంట్ చేయమంటే వెరీ సింపుల్ ఏం చేయాలంటే మనం ప్రోడక్ట్ బై సమ్ చేసేయండి ఓకే a + b ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి సింపుల్గా ప్రోడక్ట్ బై సమ్ చేసేయండి సింపుల్గా అయిపోతుంది సార్ అంటే లబ్ధముపై మొత్తం లబ్ధం అంటే ఎంత నాకు ఇక్కడ నాకేముంది 20 ఉంది 30 ఉందా అంటే ఏమి 20 × 30 బై సమ్ ఎంత 50 సో 20 × 30 బై సమ్ ఎంత 50 నో టేక్ ద క్యాన్సల్ 0 క్యాన్సల్ 5 1s 5 6 సో 6 2s ఎంత 12 ఓకే సరిపోయిందా సో ఆన్సర్ ఎంత 12 ఇక మీదట ఈ విధంగా వస్తే 2 వస్తే a b ఇస్తే మీరు ఏం చేయాలి డైరెక్ట్గా ప్రోడక్ట్ బై సమ్ చేసేయండి ప్రోడక్ట్ బై సమ్ చేస్తే సరిపోదు ఆన్సర్ నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 7 a alone can do a piece of work in 8 days and b alone can the same work is 24 days working together they will finish the work in ఏమంటాడు ఏ మాత్రమే పనిలో భాగాన్ని 8 రోజుల్లో మరియు బి మాత్రమే అదే పని 24 రోజుల్లో చేయగలరు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు సో ఏ ఇండివిజువల్గా ఇచ్చినాడా బిది వేరుగా ఇచ్చినాడా ఇద్దరిని కలపమన్నాడా ఏం చేయాలా a + b ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి ప్రోడక్ట్ బై సమ్ ఏం చెప్పాలి ప్రోడక్ట్ బై సమ్ చేయాలి ఓకే దేర్ ఫోర్ a + b ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ప్రోడక్ట్ ఇక్కడ నాకు ఎంత ఉంది ఇక్కడ 8 ఉందా ఇక్కడ నాకేముంది 24 ఉందా సో 8 × 24 బై సమ్ ఎంత 32 సింపుల్ లాగా ఏం చేయాలి మీరు 1/8 + 1/24 చేయాలా ఇది ఒక మెథడ్ ప్రాక్టీస్ అయిన తర్వాత దీని జోలికి పోమాకండి సో డైరెక్ట్లీ కమ్ హియర్ ప్రోడక్ట్ బై సమ్ వాట్ ఇస్ ద ప్రోడక్ట్ హియర్ 8 × 24 బై దిస్ అంటే 8 1 8 8 4s 4 1 4 6 ఆన్సర్ ఎంత దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంత ఆన్సర్ 6 days ఆన్సర్ ఎంతండి 6 days ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 6 days అని చెప్పడం జరుగుతుంది నౌ కమ్ టు 8th a and b can do a piece of work in 15 days and 30 days respectively working together they will finish the work in ఏం చెప్తున్నాడు ఏ మరియు బి ఒక పనిని వరుసగా 15 రోజులు
మరి 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పని పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ క్వశ్చన్ చెప్పచ్చు. మనం తెలియనంత వరకే కష్టం, తెలియనంత వరకే. ఒక్కసారి తెలిసిందా అయిపోయి. కానీ ఎప్పుడు కూడా మీరు భయపడమాకండి, ఇది రాదు ఇది కష్టం అని ఎప్పుడు మీరు అనుకోవద్దండి. ఎప్పుడు ఉత్సాహంగా ఉండండి. నాలో అవుతుంది, నేను క్రాక్ చేయగలను ఏదైనా జాబ్ అని మీ మీద మీరు నమ్మకంతో ఉండండి. చూద్దాం. అనుకుంటే సాధించాలంటూ ఏమీ లేదు. మీకు అనుకోవడమే కాదు, దానికోసం పరితపించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ యొక్క గోల్ మనకి ఎప్పుడు కనిపిస్తాను అలా. అప్పుడు మనం ఏమనుకున్నా కూడా పాజిటివ్గా మనం ఏదనుకున్నా కదా అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. మరి చూద్దామా? సో A and B can do a piece of work in 15 days and 30 days respectively వర్కింగ్ టుగెదర్ అన్నాడు. వర్కింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిస్తే. మరి మీకు ఏం చెప్పినాం? ఇద్దరు కలిస్తే ఏం చెప్పినాం? ప్రోడక్ట్ బై సమ్ చేయమని చెప్పినా. ప్రోడక్ట్ బై సమ్ చేయమన్నా. వాట్ ఇస్ ద ప్రోడక్ట్ హియర్? 15 to 30 నా? సో 15 into 30 బై వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ 15 and 30? ఎంత? 45. సింపుల్, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఎందుకు ఎంత భయపడతావు? కొడతావా? ఓకే. 15 1 15, 15 3 is 45, 3 1s 3 10s. వాట్ ఇస్ ఆన్సర్? 10. అంతే. అంత ఆన్సర్ ఎంత మనకు? 10 days అయిపోయింది. ఎందుకు అంత భయపడతావు? అయిపోయింది. ప్రాక్టీస్, అంతే, ప్రాక్టీస్. నాకు క్వశ్చన్ నెంబర్ 9. ఏ సిస్టమ్ హ్యాజ్ 2 pipes. ఏ సిస్టమ్ హ్యాజ్ 2 pipes. ఒక తొట్టికి 2 పంపులు ఉన్నాయంట. వన్ ఆఫ్ విచ్ క్యాన్ ఫిల్ ఇట్ ఇన్ 30 minutes అండ్ ద అదర్ క్యాన్ ఎంప్టీ ఇట్ ఇన్ 40 minutes. ఇదేమో ఫిల్ చేస్తూ ఉంటే ఇదేం చేస్తుంది? ఎంప్టీ చేస్తూ ఉంది. ఈ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్, హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద సిస్టమ్? ఒక తొట్టికి 2 పంపులు ఉంటే ఒక పంపేమో ఇది ఒక తొట్టి అనుకుంటాం. ఇది ఒక పైపు నీళ్ళు పోస్తూ ఉంది. కింద ఇంకోటి ఏం చేస్తా అంటే ఇంకోటి లోడుతూ ఉంది, కిందకి పోస్తూ ఉంది. అంటే పైన ఫుల్ ఇది కింద పోస్తూ ఉంది. ఏ సిస్టమ్ హ్యాజ్ 2 pipes, వన్ ఆఫ్ విచ్ ఫిల్ ఇట్ ఇన్ 30 minutes. అంటే ఇది వచ్చేసి 30 నిమిషాల్లో. అంటే ఇది క్లోజ్ చేసాం అనుకో, క్లోజ్ చేస్తే ఇది నిండాలంటే దీనికి 30 నిమిషాలు టైం తీసుకుంటుంది. అదే నిండిన ఫుల్గా ఉన్న తొట్టిని ఇది ఓపెన్ చేసాం అనుకో, అది 40 minutesలో క్లోజ్ చేసి పడేస్తుంది. ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా మొత్తం ఒక 40 నిమిషాల్లో మొత్తం క్లోజ్ చేసి పడేస్తుంది. ఇప్పుడు ఏం చేసినవాడు? ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్, అంటే ఖాళీగా ఉండే తొట్టి నిండాలంటే ఈ పైపు 30 నిమిషాలు తీసుకుంటుంది. ఈ ఫుల్గా ఉండే తొట్టి ఇది ఖాళీ చేయాలనుకుంటే ఇది 40 minutes టైం తీసుకుంటుంది. ఇప్పుడు నాది ఏమంటే ఈ రెండింటి ఒకేసారి ఓపెన్ చేస్తే అంటే ఈ పైపు నీళ్ళు పోస్తూ ఉంది, ఇదేమో నీళ్ళు లోడుతూ ఉంది. ఇప్పుడు ఈ తొట్టి నిండాలంటే ఎంత టైం తీసుకుంటుంది అంటున్నాడు. ప్లీజ్ రిమెంబర్, కొత్తది ఏమీ లేదు, డిఫరెంట్ ఏమీ లేదు. ఫిల్లింగ్ అయితే ప్లస్, తోడుతూ ఉంటే మైనస్, అంతే. ఫిల్లా ప్లస్ చేయి, లోడుతూ ఉందా మైనస్ చేసాయి. ఇక్కడ ఒకటి ఫిల్లింగ్ ఒకటి మైనస్, ఒకటి ఫిల్లింగ్ ఒకటి లోడుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అంటే ఇదేమన్నాడు? ఏ సిస్టమ్ హ్యాజ్ 2 pipes, వన్ ఆఫ్ విచ్ ఫిల్ ఇట్ ఇన్ 30 minutes. సో 30 నిమిషాల్లో అది తొట్టి నింపుతుంది. అంటే 1 నిమిషంలో ఎంత పని చేస్తుంది అంటే 1 నిమిషంలో ఎంత తీసుకున్నారంటే 1/30 చేస్తుంది ఫిల్లింగ్. ఇంకోటి ఏం చేస్తే మైనస్ చేస్తూ ఉంది, ఎంటీ చేస్తా. ఏమిటంటే మైనస్. మరి ఫుల్ నిండుగా ఉండే తొట్టిని, మరొక పంపు నిండిన తొట్టిని 40 నిమిషాలు ఖాళీ చేయగలదు. ఎన్ని నిమిషాలు? 40 నిమిషాల్లో. మరి 1 నిమిషంలో దాని పని ఎంత తీసుకుంటుంది? ఇంతకుముందు ఏం చెప్పినాం? ఏ టేక్స్ 20 days అంటే ఏం చెప్పినాం? 1 day వర్క్ ఈజ్ 1/20 చెప్పినట్లుగానే ఇట్ టేక్స్ 30 minutes మీన్స్ ఇట్స్ 1 minute టైం ఈజ్ ఈక్వల్ 1/30 అని గుర్తుంచుకోండి. అంత 1/40. నౌ వాట్ ఈజ్ ద ఎల్సియం ఆఫ్ 30 and 40 తీసుకుంటే 0 0 కామనా. సో 3కి 4కి ఎల్సియం ఏమి మిత్రమా? 3కి 4కి ఎల్సియం ఏమి? 3 4s ఎంత? 3 4s ఎంత? 12 అంటే ఎంత? 120. 120నా? 120 అయిపోయింది. నో 30 ఎన్నిసార్లు తీసుకోవాలి? 30 into ఎంత? ఎన్నిసార్లు? 3 4s ఎంత టైమ్స్? 4 times. 4 times మైనస్. సో 40 ఎన్నిసార్లు? 4 3s. 4 - 3 ఎంత? ఎంత? 1/120నా? అంటే ఈ 1 నిమిషంలో ఎంత పని చేసిందంటే 1/120 minutes అంటే ఎంత? దట్ ఈజ్ 120 minutes. 120 minutes అంటే ఎంత? లేకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. సో 120 minutes ఆర్ 2 hours. సో 120 minutes. ఎందుకంటే వాడు ఏమన్నాడు? ఎన్ని నిమిషాలు పడుతుంది అన్నాడు. ఎన్ని నిమిషాలు పట్టింది? సో ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద సిస్టమ్. హౌ మెనీ మినిట్స్? ఎన్ని నిమిషాలు? 120 minutes. హౌ మెనీ మినిట్స్? 120 minutes. 120 minutes.
సార్ ఇంత నాకు వద్దు, దీనివల్ల షార్ట్కట్ ఉందా అంటే ఎస్ ఉంది. ఇది మనం ఏం చెప్పినాం, ఏ ప్లస్ బి ప్లస్ అని చెప్పినాం, ప్లస్ అని చెప్పినాం, ప్రోడక్ట్ బై ఏం చెప్పినాం, సమ్ చెప్పినాం. ఒకవేళ ఒకటి ఫిల్లింగ్ అవుతూ ఉండే, ఒకటి ఫిల్లింగ్ ఒకటి ఎంటీ అవుతూ ఉంటే అప్పుడు ఏం చెప్పాలి అంటే సమ్ ప్లేస్లో డిఫరెన్స్ చేసాయి, సమ్ ప్లేస్లో డిఫరెన్స్ చేసాయి అంటే ఏమి, ప్రోడక్ట్ బై డిఫరెన్స్, ప్రోడక్ట్ బై డిఫరెన్స్, ప్రోడక్ట్ బై డిఫరెన్స్ చేస్తే అయిపోయింది. సో ఇప్పుడు ఇది చేయాలంటే దీన్ని చేద్దాం. ఇప్పుడు ఏ సిస్టమ్ హ్యాజ్ 2 pipes, one of which fill it in 30 minutes. మూడు ఎంత 30 ఒకటి 40 ఒకటి, ఓకే 30 × 40 by difference. So what is the difference of 30 and 40? Difference of 30 and 40 రెండు మధ్య భేదం ఎంత, 10 ఉందా, 0 కొట్టేసాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 40 ఎంత, 120. ఆన్సర్ అయిపోయి అంతే. సో కాబట్టి ఫిల్లింగ్ అయితే ఇద్దరు పని చేస్తే, కలిసి పని చేయాలనుకుంటే ప్రోడక్ట్ బై సమ్ చేసి, వాడు పని చేస్తాడు తీసేస్తాడు అనుకుంటే అప్పుడు ప్రోడక్ట్ బై డిఫరెన్స్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 10. మీరు ట్రై చేయండి. ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇద్దరు కలిసి పని చేస్తే టైం తీసుకుంటుంది 10 days పడుతుంది. ఏ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 30 days. ఏ మాత్రమే పని చేస్తే అది కంప్లీట్ కావాలంటే 30 days తీసుకుంటుంది. ద టైమ్ ఇన్ విచ్ బి అలోన్ క్యాన్ డూ ఇట్ ఈజ్. అయితే బి మాత్రమే పని చేస్తే ఆ పని పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఏం చెప్పాడు మిత్రమా? సో ఏ ప్లస్ బి ఇచ్చినాడు. ఓకే, సో వాట్ ఈజ్ ఏ ప్లస్ బి? ఏ ప్లస్ బి కలిసి పని చేస్తే ఎంత టైం పట్టిందంట? 10 days పట్టింది. ఏ అలోన్ ఏ మాత్రం చేస్తే ఎంత? 30 days. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 10 days. ఏ అలోన్ ఎంత? 30 days. ద టైమ్ ఇన్ విచ్ బి అలోన్ క్యాన్ డూ ఇట్ ఈజ్. ద టైమ్ ఇన్ విచ్ బి అలోన్ క్యాన్ డూ ఈజ్. బి మాత్రమే పని చేస్తే ఆ పని పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు నాకు కావాల్సిందేమి? బి కావాలి. ఒకసారి ఆలోచించండి ఏమొస్తుందో. నాకు బి కావాలంటే ఏం చేయాలా? బి కావాలంటే ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేస్తాయి అయిపోద్దా? సో నాకు బి కావాలి అనుకుంటే ఏం చేయాలా? ఇక ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేసాను అనుకోండి, ప్లస్ ఏ మైనస్ క్యాన్సల్, బీబీ మిగిలిపోయిందా? అంతే. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నంతవరకు వెరీ సింపుల్. ఓకే, సో కాబట్టి నాకు బి కావాలి అనుకుంటే నేనేం చేయాలా? ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసివేస్తా. అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ? సో ఈ ఏ పోతుంది, మనకు కలిసి బీనే కదా, బి మిగిలింది కదా. సో కాదు మనకు ఆన్సర్ బి కావాలి. సో ప్లీజ్ రిమెంబర్, నాకు బి వరకు కావాలనుకుంటే ఏ ప్లస్ బి 1 day వరకు నుంచి ఏస్ వరకు తీసివేస్తే నాకు బి వరకు వస్తుంది. అవునా? నౌ హియర్ వాట్ ఈజ్ ఏ ప్లస్ బీస్ 1 day వర్క్? సో ఏ ప్లస్ బి టేక్స్ 10 days మీన్స్ దేర్ 1 day వర్క్ ఎంత? 1/10 మైనస్ మరి ఏస్ వర్క్ ఎంత? 30 అయితే 1 day వర్క్ ఎంత? 1/30. నౌ వాట్ ఈజ్ ఎల్సియం? 0 కామన్. సో 30 ద ఎల్సియం. 10 takes how many times? 3 times. 30 takes 1 time. Now 3 minus 1 ఎంత? 2. 2/30. సో 2/30 అంటే అర్థమేమి? 2 ones 2 15s అంటే 1/15 అంటే ఏమి? సో దట్ ఈస్ 15 days. మరి ఇంత ఫస్ట్ మనకు కావాల్సింది ఏమంటే ఇది మనకు అర్థం కావాలి. నాకు బి కావాలనుకుంటే ఏ ప్లస్ బిలో ఏ తీసివేస్తే ఏ అయిపోతే నాకేంది? బి మిగులుతుంది, అది తెలిసిపోతే చాలు. సో నాకు బి కావాలనుకుంటే ఏ ప్లస్ బిలో బి తీసేయాలి, అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంత చేయకుండా ఏం చేస్తాం మనం వెరీ సింపుల్గా చేసుకోవచ్చు మిత్రమా. కంబైన్డ్ వర్క్ ఇచ్చినాడు ఇక్కడ. ఓకే, ఏ ప్లస్ బి కంబైన్డ్ వర్క్ ఇచ్చినాడు కదా. కంబైన్డ్ వర్క్ ఇచ్చి ఇండివిజువల్ వర్క్ కనుక్కోమంటే, కంబైన్డ్ వర్క్ ఇచ్చి బయటికి లాగేయంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. వాట్ ఇస్ ద ప్రోడక్ట్ హియర్? ఓకే, సో ప్రోడక్ట్ బై డిఫరెన్స్. సో వాట్ ఇస్ ద ప్రోడక్ట్ హియర్? 10 × 30. డిఫరెన్స్ ఎంత? 20నా? ఓకేనా? 0 క్యాన్సలా? 2 ones
2 5s 5 3s ఎంత 15 15 సరిపోయిందా అంతే. ప్లీజ్ రిమెంబర్, మనకు ఎప్పుడైనా సరే ఈ విధంగా కంబైన్డ్ వర్క్ ఇచ్చి ఇండివిజువల్ వర్క్ కనుక్కోమన్నా కూడా ఏం చేసి మనం ప్రోడక్ట్ బై డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ మెయిన్ కావాల్సిన మిత్రమా ప్రాక్టీస్. అది ఎటువంటి కష్టం చాప్టర్నే కావచ్చు, ప్రాక్టీస్ చేయంగా ఆ యొక్క డిఫికల్ట్ ప్రాబ్లమే ఒకటోసారి కష్టం, రెండోసారి కష్టం, మూడోసారి కష్టం చేయగా ఒక 5 times చేసామనుకో ఈజీ అయిపోద్ది అంతే. దెన్ క్వశ్చన్ నెంబర్ 11, A and B can do a piece of work in 20 days. A alone can do it in 30 days. In how many days can B alone do it? ఏమంటున్నాడు? A మరియు B ఇద్దరూ కలిసి ఒక పని ఇద్దరు కలిసి అన్నాడు. కలిసి ఎన్ని రోజులు 20 days చేసినారు. ఏ ఒక్కడే అయితే అంటారా 7 రోజులు 30 రోజులు అయితే B ఎంత? ఇక్కడ ఏం చూడండి, A + B కంబైన్డ్ వర్క్ ఇచ్చినాడా? కంబైన్డ్ వర్క్ ఇచ్చి ఏమిచ్చినాడు? ఏం డివైడ్ చేయమన్నాడా? పక్కన లాగమన్నాడా? అంటే ఏం చేయాలా? మనకు కంపల్సరీ చేయాలంటే ఏం చేయాలంటే 1/20 - 1/30 చేయాలి. ఇది నాకు వద్దు అనుకుంటే ఏం చేయాలి మనం? ఇది వద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్ చేయాలి. వాట్ ఇస్ ద ప్రోడక్ట్ హియర్? సో 20 × 30 బై డిఫరెన్స్ ఎంత? 20కి 30కి 10, 0 క్యాన్సల్, 32 ఎంత? 60 అయిపోయి ఆన్సర్. కంబైన్డ్ వర్క్ ఇచ్చి ఇండివిజువల్ వర్క్ ఒకరినిచ్చి ఇంకొకరిని కనుక్కోండి అంటే ఏం చేయాలా? ప్రోడక్ట్ బై డిఫరెన్స్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో కాబట్టి సింపుల్ మెథడ్. ఇప్పుడు మనకు 2 మోడల్స్ అయిపోయినాయి అనమాట.